అందరికీ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక ఒక అంతర్గత వార్త ఏంటంటే, ఈ తమిళనాడు ఎన్నికలు ఏప్రిల్లో జరగబోతున్నాయి కదా. తమిళనాడు, కేరళ అండ్ వెస్ట్ బెంగాల్ ఈ 3 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్లో పోలింగ్ జరగబోతోంది. సో దానికి సంబంధించి ఈ 3 రాష్ట్రాలను కూడా బీజేపీ ప్రెస్టీజియస్గా తీసుకుంది. ముఖ్యంగా తమిళనాడు అండ్ పశ్చిమ బెంగాల్లో దాదాపుగా బీజేపీకి అవకాశాలు ఉన్నాయని రకరకాల సర్వేలు చెప్తున్నాయి. కానీ తమిళనాడులో మాత్రం అక్కడ అంత ఆషామాషి కాదు, అంత ఈజీ కాదు గేమ్. ఎందుకంటే అక్కడ డిఎంకే సెపరేట్గా పోటీ చేస్తోంది, టీవీకే సెపరేట్గా పోటీ చేస్తోంది. అన్నా డిఎంకే అండ్ బీజేపీ కలిపి పొత్తు పెట్టుకున్నాయి. టీవీకే అంటే విజయ్ పార్టీ టీవీకే కనుక బీజేపీ కూటమిలో కలిస్తే ఓట్ల చీలిక ఉండేది కాదు కాబట్టి వీళ్ళకి అవకాశాలు ఉండేవి, ఎన్డీఏకి అవకాశాలు ఉండేవి. కానీ ఇక్కడ విజయ్ పార్టీ ఓట్ల చీలిక భారీగానే ఉండబోతోంది. మోర్ దెన్ 10% ఉండబోతున్నట్టుగా అంచనా వేస్తున్నారు. రకరకాల సర్వేలు కొంతమంది 12% అంటున్నారు, కొంతమంది 15% అంటున్నారు. ప్యూర్లీ ఇదంతా కూడా ఓట్ల చీలికే. చూడండి, ఓట్ల చీలిక వలన ప్రభావం ఏంటి అనేది మన రాష్ట్రంలో చాలామందికి చాలా స్పష్టంగా తెలుసు. 2019లో ఓట్ల చీలిక వలన తెలుగుదేశం పార్టీకి 20 చాలా దారుణంగా ఓడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళకి ఎక్కువ రావాల్సిన దానికంటే ఎక్కువ సీట్లు వచ్చాయి. 2024లో ఓట్ల చీలిక లేదు కాబట్టి ఏకపక్ష తీర్పులు వచ్చాయి. ఓట్లు చీలనివ్వను అని పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పి దాని రిజల్ట్ చూపించారు ఎలా ఉంటుంది అనేది. సో తమిళనాడులో ముక్కోన పోటీ కారణంగా చాలా సీట్లలో ఓట్లు చీలిక వలన అక్కడ బీజేపీ అండ్ అన్నా డిఎంకే కూటమికి నష్టం జరగబోతోంది అనేది చాలా స్పష్టం. సో ఇదే జరిగితే డిఎంకేనే మళ్ళీ అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నారు. సో అక్కడ విజయ్ పార్టీ బలాన్ని ఎంత తగ్గిస్తే అంత అన్నా డిఎంకే అండ్ బీజేపీకి బలం. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి టాస్క్ ఏమిటంటే, దీనిలో నిజానికి పవన్ కళ్యాణ్ గారు మొన్న జనవరి 28వ తేదీన ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారితో భేటీ అయ్యారు. దాదాపుగా అరగంట పాటు వీళ్ళిద్దరు భేటీ జరిగింది. అందులో ఢిల్లీ పెద్దల ప్రపోజల్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని తమిళనాడు ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించాలని ఆలోచించారు. ఎన్డీఏ తరపున పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు ఎన్నికల ప్రచార కమిటీకి బాధ్యతలు నిర్వహిస్తూ అండ్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారనేది బీజేపీ పెద్దలు భావించి అతను అనుకున్నారు. ఎందుకంటే తమిళనాడులో కొంత తెలుగు ప్రభావం ఉంటుంది, బార్డర్ డిస్ట్రిక్ట్స్లో కానీ అండ్ చెన్నై పరివాహక ప్రాంతాల్లో కావచ్చు అండ్ కోయంబత్తూరు ఆ ప్రాంతంలో కొన్ని చోట్ల ఈ తెలుగు ప్రజల ప్రభావం బాగానే ఉంటుంది అండ్ సినిమా వాళ్ళ ప్రభావం కూడా బాగానే ఉంటుంది. భాషలకు సంబంధం లేకుండా వాళ్ళకి సినిమా వాళ్ళ ప్రభావం ఇన్ఫ్లుయెన్స్ బాగానే ఉంటుంది. సో ఇక్కడ విజయ్ని కంట్రోల్ చేయాలంటే, విజయ్ ఓట్ బ్యాంక్ కొంత తగ్గించాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎంతో కొంత ఇంపాక్ట్ చూపించవచ్చు అనేది వీళ్ళ ఆలోచన. అంటే ఇంకా ఆల్టర్నేటివ్ ఇంకెవరు లేరు, వేరే ప్లాన్ ఏమీ లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని దించి ఎలక్షన్ ఇన్ఛార్జ్గా ఉంచితే బాగుంటుంది కదా ఆలోచించి అతని దగ్గర ప్రపోజ్ పెట్టడం. దానికి పవన్ కళ్యాణ్ గారు టైం తీసుకుంటాను అంటే పూర్తి స్థాయిలో తన మీద తనకు నమ్మకం రావాలి కదా. ఇప్పుడు ఆయన మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఆయన ప్రచారం చేసిన 7 చోట్ల 6 చోట్ల గెలిచారు బీజేపీ వాళ్ళు. సో ఆ నమ్మకంతో బీజేపీ వాళ్ళు ఒక బాధ్యత అప్పగించాలనుకున్నారు. కానీ తమిళనాడు రాజకీయాలు అంత ఆషామాషి కాదు. అక్కడ ఎక్కువగా ప్రాంతీయం అండ్ భాషా సెంటిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మధ్యలో తలదోర్చడం అవసరమా అనే ఆలోచన కూడా ఉంది. సో అందుకే ప్రస్తుతానికి ఉన్న టాక్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ ఢిల్లీ వర్గాల నుంచి పిలుపు వచ్చిందని, ఈ తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో దీని గురించి చర్చించడానికి ఎన్డీఏ మిత్రపక్షాల్లో భేటీ అయ్యి ముఖ్యంగా తమిళనాడు అండ్ కేరళ ఎన్నికల మీద ఫోకస్ పెడుతున్నారనేది ఒక టాక్ అనమాట. సో దీనిలో పవన్ కళ్యాణ్ గారిని తమిళనాడు ఇన్ఛార్జిగా నియమిస్తారనేది చర్చ జరుగుతోంది. మేబీ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక ఈరోజు రేపట్లో ఢిల్లీ వెళ్తే ఇదే ఫైనల్, అంటే ఈ చర్చ గురించే వెళ్తున్నట్టు. అయితే ఇదంతా ప్రస్తుతానికి అంతర్గతంగా జరుగుతున్న సంప్రదింపులు మాత్రమే. పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారా లేదా జనసేన పార్టీ ఆ బాధ్యత తీసుకుంటుందా లేదా అనే దాని మీద ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈరోజు రేపు బ్రేక్, మళ్ళీ సోమవారం నుంచి ప్రశ్నోత్తరాలు ఉన్నాయి. చాలా కీలకమైన అంశాల మీద ఎమ్మెల్యేలు మాట్లాడాల్సి ఉంది. సో ఈ చర్చ జరుగుతుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారికి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ఉంది మార్చి నెలలో. దానికి సంబంధించి ఫైనల్ షెడ్యూల్స్ అండ్ డబ్బింగ్ అవన్నీ కూడా పూర్తి చేయాలి. సో ఆయన టైం షెడ్యూల్ చాలా టైట్గా ఉంది. సో ఈ టైంలో మళ్ళీ తమిళనాడు ఎన్నికల బాధ్యతను ఎత్తిన వేసుకుంటే అదొక అడిషనల్ బర్డెన్గా ఉంటుంది. సో ప్లస్ రిజల్ట్ ఉంటుందో కూడా చెప్పలేము.
అండ్ అక్కడ ఎంతవరకు అఫర్ట్స్ పెట్టగలమా అనేది కూడా చెప్పలేము అనే భయం ఆందోళన కూడా ఉందన్నమాట. సో చూడాలి, బీజేపీ వాళ్ళతో ఒకసారి పొత్తు పెట్టుకున్న తర్వాత ఎన్డీఏలోకి ఒకసారి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ ఐడియాలజీని అండ్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ని చాలా వరకు ఫాలో అవ్వాల్సిందే. వాళ్ళు కూడా అన్ని రకాలుగా ఆలోచించే డెసిషన్స్ తీసుకుంటారు, ఎక్కడ బాధ్యతలు ఎవరికి అప్పచెప్పాలి అనేది.